హర్ముజ్ జలసంధి సమీపంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడుల్లో 3 నావికులు మృతి చెందినట్లు కేంద్రం ధృవీకరించింది. మరణించిన వారిలో విశాఖకు చెందిన మెరైన్ ఇంజనీర్ కూడా ఉన్నారు. దాడి సమయంలో నౌకలో 24 మంది సిబ్బంది ఉండగా అందులో 21 మంది సురక్షితంగా బయటపడ్డారు. అమెరికా చర్యలను తీవ్రంగా తప్పుపట్టిన భారత్ పశ్చిమాసియాల వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను ఆపాలని డిమాండ్ చేసింది. మరోవైపు ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న మరో నౌకపై కూడా దాడి జరిగినట్లు మస్కట్లోని భారత ఎంబసీ వెల్లడించింది. ఒమన్ తీరంలో ఎంటీ సెటిబెల్లో అనే వాణిజ్య నౌకపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో గల్లంతైన 3 భారతీయ నావికులు మృతి చెందినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ఘటన భారతీయ నౌకాయాన రంగానికి తీరని లోటని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నౌకపై దాడి నుంచి సురక్షితంగా ప్రాణాలతో బయటపడిన మిగిలిన సిబ్బందితో పాటు మరణించిన నావికుల మృతదేహాలను వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకువచ్చేలా అధికారులను ఆదేశించినట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. అమెరికా దాడి సమయంలో నౌకలో 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా 21 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఏప్రిల్ 13న అమెరికా దిగ్బంధనం ప్రారంభించినప్పటి నుంచి నావికులు మరణించడం ఇదే తొలిసారి. ఎంటీ సెటిబెల్లో వాణిజ్య నౌకపై జరిపిన దాడులను అమెరికా సమర్థించుకుంది. తమ ఆదేశాలను నౌక సిబ్బంది పదే ఉల్లంఘించడంతోనే నౌక ఇంజన్ రూమ్ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తన ప్రకటనలో తెలిపింది. ఎంటీ సెటిబెల్లో వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. పశ్చిమాసియాలో వాణిజ్య నౌకలు పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేసింది. అంతర్జాతీయ జలాల్లో నౌకాయానాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి నేపథ్యంలో ఢిల్లీలోని అమెరికా తాత్కాలిక రాయబారి జేసన్ మిక్స్కు విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. వచ్చే వారం జరగనున్న G7 సదస్సులో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగాల్సి ఉంది. ఈ కీలక భేటీకి ముందు అమెరికా దళాల దాడిలో భారతీయులు మరణించడం దౌత్యపరంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను ఐరాస వేదికగా భారత్ ఖండించింది. ఈ దాడుల కారణంగా పలువురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారని ఐరాస భద్రతా మండలిలో భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. మధ్యప్రాచ్యంలో శాంతి భద్రతా నిర్వహణ అనే అంశంపై జరిగిన చర్చలో ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి హరీష్ పర్వతనేని మాట్లాడారు. గల్ఫ్ ప్రాంతంలో దాదాపు 1 కోటి మంది భారతీయులు నివసిస్తున్నారని, వారి భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని పర్వతనేని హరీష్ తెలిపారు. తమ దేశ వాణిజ్యం, ఇంధన సరఫరా పశ్చిమాసియా స్థిరత్వంపైనే ఆధారపడి ఉన్నాయని చెప్పారు. అక్కడ చిన్న అంతరాయం ఏర్పడినా భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర పరిణామాలను చూపుతుందని పేర్కొన్నారు. దౌత్యం, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఘర్షణలను ఆపడంలో ఐరాస విఫలమవుతోందని, దీనివల్ల సంస్థ విశ్వసనీయతపై ప్రజల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయని పర్వతనేని హరీష్ అన్నారు. ప్రస్తుత భౌగోళిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా భద్రతా మండలిలో శాశ్వతయేతర సభ్య దేశాల సంఖ్యను పెంచాలని భారత్ తరపున ఆయన డిమాండ్ చేశారు. ఎంటీ సెటిబెల్లో వాణిజ్య నౌకపై జరిగిన దాడి మరొకముందే ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న మరో నౌకపై దాడి జరిగింది. ఈ ఘటనను మస్కట్లోని భారత ఎంబసీ ఎక్స్ వేదికగా ధృవీకరించింది. ఒమన్లోని షినాస్ పోర్టు సమీపంలో నౌకపై దాడి జరిగినట్లు తెలిపింది. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేసింది. దాడి జరిగిన నౌక పేరు ఎంటీ జలవీర్ అని సమాచారం. ఎంటీ జలవీర్లో ఉన్న సిబ్బందిని షినాస్ పోర్టుకు తరలించే ప్రక్రియను ప్రారంభించినట్లు మస్కట్లోని భారత ఎంబసీ తెలిపింది. ఒమన్ రాయల్ నేవీతో సంప్రదింపులు జరుపుతూ వారి సహాయంతో సిబ్బంది తరలింపు ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపింది. ఎంటీ జలవీర్ వాణిజ్య నౌకలో సుమారు 20 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. వారం రోజుల వ్యవధిలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై దాడులు జరగడం ఇది 3వసారి. ఇరాన్ నుంచి చమురు రవాణాను అడ్డుకునేందుకు అమెరికా చేపట్టిన దిగ్బంధనంలో భాగంగా ఇప్పటివరకు 8 నౌకలను అమెరికా బలగాలు నిర్వీర్యం చేశాయి. 100కు పైగా నౌకలను వెనక్కి తిప్పి పంపించాయి. భారతీయ సిబ్బంది ఉన్న మారివెక్స్ అనే ట్యాంకర్ను అమెరికా నిలిపేసింది. పాశ్చాత్య దేశాల ఆంక్షలను తప్పించుకుంటూ సరైన ఇన్సూరెన్స్ లేకుండా ఇతర దేశాల జెండాలతో ప్రయాణించే షాడో ఫ్లీట్ నౌకలపై అమెరికా నిఘా పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 లక్షల మందికి పైగా భారతీయ నావికులు వివిధ నౌకల్లో పనిచేస్తున్న నేపథ్యంలో అమెరికా చేస్తున్న ఈ దాడులు భారతీయుల భద్రతను తీవ్ర ఆందోళనలో నెట్టేస్తున్నాయి.